నమస్కారం. నా పేరు కీర్తన్ బాబు. వెల్కమ్ టు తెలుగు రేస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పెట్స్ అడాప్షన్ గురించి మాత్రమే కాదు, ఒక డాగ్ లేదా క్యాట్ని ఇంటికి తీసుకురావడానికి ముందు ఏ విషయాలు ఆలోచించాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలన్న దాని గురించి తెలుసుకుందాం. చాలామంది క్యూట్గా ఉందని పెట్స్ తీసుకుంటారు, కానీ తర్వాత టైం మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు. అందుకే పెట్ తీసుకునే ముందు ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. పెట్ తీసుకునే ముందు ఆలోచించాల్సిన విషయం, ముందుగా మీ లైఫ్ స్టైల్కి ఏ పెట్ సూటబుల్ అనేది నిర్ణయించుకోండి. మీకు డాగ్ కావాలా, క్యాట్ కావాలా, మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. అదేవిధంగా మీ ఇంటి పరిస్థితులు, ఫ్రీ టైం, బడ్జెట్, ఫ్యామిలీ సపోర్ట్ ఇవన్నీ చూసుకొని పెట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సపోజ్ క్యాట్ని తీసుకుంటే అపార్ట్మెంట్లో లైఫ్ స్టైల్ వాళ్ళకి చాలా ఈజీగా పెంచుకోవచ్చు. చిన్న స్పేస్లో సరిపోతుంది, తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది, ఎక్కువ నాయిస్ చేయవు. బిజీ లైఫ్ ఉన్నవారికి క్యాట్ అనేది ఒక మంచి ఆప్షన్. అదే డాగ్ని తీసుకుంటే మీ అవసరానికి తగ్గిన బ్రీడ్ని తీసుకోండి. ప్రతి బ్రీడ్కి ప్రత్యేక బిహేవియర్ ఉంటుంది. ఫ్యామిలీ అండ్ లవ్ కోసము ఒక బ్రీడ్ తీసుకోవచ్చు. ఈ ఫ్యామిలీ అండ్ లవ్ కోసం అయితే లాబ్రడార్, గోల్డెన్ రిట్రీవర్ చాలా బాగా సూట్ అవుతుంది. అదేవిధంగా గార్డింగ్ అండ్ ప్రొటెక్షన్ కోసం అయితే జర్మన్ షెపర్డ్, డాబర్మ్యాన్, రాట్ వీలర్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ స్మాల్ హౌసెస్ ఉంటే మీకు సిజ్జు బ్రీడ్స్, పగ్, అదేవిధంగా పమీరియన్ డాగ్స్ అనేది చాలా సూటబుల్గా ఉంటుంది. మీకు బాగా హై ఎనర్జీ డాగ్స్ కావాలంటే మీరు హస్కీ, బెల్జియన్ మెల్నోనిస్, అదేవిధంగా బీగల్ డాగ్ లాంటివి తీసుకోవచ్చు. కానీ ఇలాంటి డాగ్స్కి ఎక్కువగా ఎక్సర్సైజ్ మరియు ట్రైనింగ్ అనేది అవసరం. స్ట్రీట్ డాగ్స్ని కూడా అడాప్ట్ చేసుకోవడం ఒక మంచి పని. బ్రీడ్ డాగ్ కొనడం కంటే ఒక స్ట్రీట్ డాగ్ని అడాప్ట్ చేస్తే దానికి ఒక మంచి జీవితాన్ని ఇచ్చినట్టు ఉంటుంది. స్ట్రీట్ డాగ్ కూడా చాలా లాయల్గా అండ్ ఫ్రెండ్లీగా మీతో ఉంటాయి. ముఖ్యమైన విషయం ఏమంటే ఈ డాగ్స్కి, అదేవిధంగా పెట్స్కి ట్రైనింగ్ అండ్ డిసిప్లిన్ చాలా అవసరం. ఒకవేళ ఇవి లేకపోతే ఎక్సెసివ్ బార్కింగ్ చేయడము, అదేవిధంగా వస్తువుల్ని విరగొట్టడము, వస్తువుల్ని కొరకడము, బయటికి తీసుకొని వెళ్ళినప్పుడు కంట్రోల్గా ఉండకపోవడం, అగ్రెసివ్ బిహేవియరు ఇలాంటివి ఎక్కువ ఉంటాయి అన్నమాట. ట్రైనింగ్ అంటే కొట్టడం కాదు, ట్రైనింగ్ అంటే ప్రేమగా వాటికి అలవాట్లు నేర్పించడం. ఒకవేళ మీ వల్ల అవ్వకపోతే ఒక మంచి ట్రైనర్ తీసుకొని ఒక మంచి ట్రైనర్ దగ్గర మీ పెట్స్ని ట్రైనింగ్కి అనేది పంపించవచ్చు. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే మీ పెట్స్కి తప్పకుండా వ్యాక్సినేషన్ అనేది చేయించాలి. ర్యాబీస్ వ్యాక్సినేషన్ ఖచ్చితంగా ప్రతి పెట్టికి వేయాలి. వైరల్ ప్రొటెక్షన్ వ్యాక్సిన్స్ వేయాలి. అదేవిధంగా మీ పెట్టికి ఎవ్రీ 6 monthsకి ఒకసారి డీవార్మింగ్ అనేది చేయించాలి. వ్యాక్సినేషన్ అనేది పెట్టును మాత్రమే కాపాడదు, మన కుటుంబాన్ని కూడా, మన కుటుంబం సేఫ్టీకి కూడా ఇంపార్టెంట్ కాబట్టి మన కుటుంబాన్ని కూడా కాపాడుతుంది. ఫ్రీ స్పేస్ ఎక్కువగా అవైలబిలిటీ ఉన్న వాళ్ళకి పెట్స్ పెంచుకోవడానికి చాలా అనుకువగా ఉంటుంది. ఎందుకంటే డాగ్స్ కానీ, క్యాట్స్ కానీ ఆడుకోవడానికి, ఎక్సర్సైజ్ చేయించడానికి, వాటికి ట్రైనింగ్ ఇవ్వడానికి ఫ్రీ స్పేస్ ఎక్కువగా ఉన్న హౌసెస్ అనేది చాలా అనుకువగా ఉంటుంది. అదేవిధంగా ముఖ్యమైన విషయం ఏమంటే ఒక పెట్స్ని మనం పెంచాలనుకుంటే మనం కొన్ని బాధ్యతలు అనేది తీసుకోవాలి. అవి ఏంటంటే డైలీ మన పెట్స్ని, డాగ్ కానీ క్యాట్ కానీ మార్నింగ్ వాక్కి, ఈవినింగ్ వాక్కి తీసుకొని వెళ్ళడం, అదేవిధంగా వాటికి డైలీ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండడం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మన పెట్స్ని చాలా క్లీన్లీనెస్గా, హైజీన్గా మెయింటైన్ చేసుకోవాలి. ఇలా చేసుకోవాలంటే రెగ్యులర్ బాత్ అనేది పెట్స్కి ఇవ్వాలి. అదేవిధంగా పెట్స్కి పురుగులు పట్టకుండా, లైస్ అండ్ టిక్స్ పట్టకుండా మెడిసిన్స్, లోషన్స్ వాడాలి. అదేవిధంగా అవి తినే ఫుడ్ బౌల్స్ చాలా క్లీన్గా పెట్టుకోవడము, దానికి ఇచ్చే వాటర్ని చాలా క్లీన్గా ఇవ్వడము. అదేవిధంగా మన పెట్స్ ఎక్కడైతే పనుకుంటాయో ఆ ప్లేస్ చాలా శుభ్రంగా, నీట్గా మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. తర్వాత ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన పెట్స్కి రెగ్యులర్గా హెల్త్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్.
కరెక్ట్ టైంకి లేట్ చేయకుండా వ్యాక్సినేషన్ అనేది చేయించాలి. ఎవ్రీ మంత్ లేదా ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి వెటర్నరీ దగ్గర హెల్త్ చెకప్ చేయించాలి. డీవార్మింగ్ చేయించాలి. ఇవన్నీ రెగ్యులర్‌గా చేస్తూ ఉండాలి. ఈ మధ్య కొత్తగా ఆప్షనల్‌గా పెట్ ఇన్సూరెన్స్‌లు కూడా రావడం అనేది మార్కెట్‌లో జరిగింది. ఒకవేళ చాలా స్మాల్ అమౌంట్‌తో మన పెట్‌కి ఇన్సూరెన్స్ చేయిస్తే రేపు ఏదైనా సివియర్ మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మన జేబులో అమౌంట్ ఖర్చు పెట్టకుండా ఇన్సూరెన్స్ ద్వారా కూడా మన పెట్‌ని మనము రక్షించుకోవచ్చు. మన పెట్ వల్ల మనం కొద్దిగా ఇంట్లో ఎక్స్‌ట్రా వర్క్ లేదా ఎక్స్‌ట్రా క్లీనింగ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే డాగు, క్యాట్ జనరల్‌గా హెయిర్ అనేది షెడ్ అవుతుంది. ఆ హెయిర్‌ని అంతా క్లీన్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా వాటి ద్వారా కొద్దిగా స్మెల్ ఇంట్లోకొస్తుంది. అక్కడక్కడ వాటి స్క్రాచెస్ అనేది ఉంటాయి గోడల మీద. అదేవిధంగా క్లీనింగ్ బర్డెన్ అనేది మనకు పెరుగుతుందనమాట. సో, ఇవన్నీ మనము తెలుసుకొని ముందుగా మన మైండ్‌లో మనం ఫిక్స్ అయ్యాకే మనం పెట్‌ని అనేది మన ఇంటికి తీసుకురావాలి. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది సరదాగా పెట్‌ని తీసుకొని వస్తూ ఉంటారు. కానీ తర్వాత వాటిని చూసుకోలేక రోడ్డు మీద వదిలేస్తూ ఉంటారు. మిమ్మల్ని నమ్ముకొచ్చిన మూగజీవాన్ని రోడ్డు మీద వదిలేయకండి. అది చాలా అన్యాయం. పెట్టి తీసుకోవడం అంటే టైం, మనీ, పేషెన్స్, రెస్పాన్సిబిలిటీ అవసరం. పెట్స్ వల్ల చాలా ఉపయోగాలుంటాయి. మొట్టమొదటిది ఏందంటే, మనలో ఉన్న స్ట్రెస్ తగ్గడం, మనలో సంతోషాన్ని పెంచుకోవడం, హ్యాపీనెస్ వాటితో ఆడుకోవడం వల్ల, వాటితో టైమ్ స్పెండ్ చేయడం వల్ల హ్యాపీనెస్ అనేది పెరుగుతుంది. మన పిల్లల్లో రెస్పాన్సిబిలిటీ అనేది పెరుగుతుంది. ఒక పెట్‌ని వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారనే దాని వల్ల రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. అదేవిధంగా ఎమోషనల్ బాండింగ్ అనేది పెరుగుతుంది. పెట్‌ని తీసుకోవడం ఒక ఫ్యాషన్ కాదు. అది ఒక బాధ్యత. కాబట్టి ఫ్రెండ్స్ ఆలోచించండి. పెట్‌ని తీసుకోండి. తీసుకున్న తర్వాత ప్రేమగా చూసుకోండి. ప్రేమించండి, రక్షించండి, బాధ్యతగా ఉండండి. వందే మాతరం. జై హింద్, జై శ్రీరామ్.